హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ జ్యోతి అండ్ లలిత టాక్స్కి స్వాగతం సుస్వాగతం. మూడో వారం ఎలిమినేషన్ స్టార్ట్ అయింది. మూడో వారం ఎలిమినేషన్లో మరి ఫస్ట్ కాడ నుంచి ఈ రోజు వరకు అయితే ఏమైందో ఒకసారి ఒక లైన్ వేసుకుందాం. ఆ లైన్ ఏంటంటే, ఫస్ట్ బేబక్క పప్పు కాడ నుంచి స్టార్ట్ అయింది, రెండో వారం చెత్త కాడ స్టార్ట్ అయింది, మూడో వారం డస్ట్బిన్ కాడికి వచ్చేసింది. చాలా ఫన్నీగా అయిపోయింది. అయితే ఇక్కడ తిండి గోల కూడా అట్లానే స్టార్ట్ అయిపోయింది. మరి ప్రేరణ వచ్చి విష్ణుప్రియని మరి ఎగ్స్ గురించి మళ్ళీ స్టార్ట్ చేసింది. మరి ప్రోటీన్ కావాలని విష్ణుప్రియ మరి 2 ఎగ్స్ తినేసింది. ఈ ప్రేరణ దాన్ని మళ్ళీ హైలైట్ చేసుకుంటూ కూర్చుంది. మరి అడిగి తినొచ్చు కదా, మిగతా వాళ్ళకి ప్రోటీన్ ఎలా అన్నట్టు మాట్లాడింది. అక్కడ ఎవరు చెప్పలేదు కాబట్టి తను అలా తినేసింది. సరే, అది ఆడేటప్పుడు మీ జడ్జిమెంట్కి నేను వదిలేస్తున్నాను. ఇంకోటి, ఇప్పుడు ఈరోజు వచ్చింది నామినేషన్లో ఎక్కువగా ఫైట్ ఎవరు చేశారు అంటే యష్మిని మరి మణికంఠకి చాలా ఫైట్ జరిగింది. అయితే యష్మిని వచ్చి చాలా లూజ్ వర్డ్స్ అనేది చాలా అంటే చాలా వాడింది తను. నేను ఈ వారం వెళ్ళిపోయేది కూడా మరి యష్మిని వెళ్ళిపోయిద్దేమో అని అనుకుంటున్నాను నామినేషన్లో. అయితే అభినవిని కూడా డౌట్తో చెప్తున్నాను, తను సెల్ఫ్ నామినేషన్ అనేది చేసుకున్నాడు. మరి ఇంకోటి, ఈ వారంలో ఇప్పుడు ఈరోజు జరిగిన నామినేషన్లో వచ్చి ఇంకోటి నబీల్ ఒకటి వచ్చి మరి ప్రేరణ వచ్చి మరి వాయిస్ అనేది ఎక్కువ రేట్ చేశారు. మరి ప్రేరణది అక్కడ తప్పు ఉంది. ఎందుకంటే నబీలు ఆ రోజు గేమ్ ఆడినప్పుడు నబీలు జెన్యున్గానే ఆడాడు. జెన్యున్గా ఆడినప్పుడు ఈమె టీము మాటలు విని మరి నబీల్ని ఓడించేసింది. తన వల్ల తను ఆ గేమ్ గెలవలేకపోయాడు. వాళ్ళ టీంకి ₹1,00,000 ఇవ్వలేకపోయాడు. దానివల్ల ప్రేరణ చాలా ఫేక్ ఆడింది, ఎందుకంటే సంచాలకుగా ఫెయిల్ అయింది కాబట్టి. ఇంకోటి, మరి యష్మిని వచ్చి నిఖిల్ మీద మరి అలాంటప్పుడు మరి నిఖిల్ని కూడా నామినేషన్ చేయాలి మరి అని చీఫ్స్ని కూడా నామినేషన్ చేయాలి అన్నట్టు మాట్లాడింది. చీఫ్ తర్వాత కూడా చాలా వైల్డ్గా చేసింది కాబట్టి ఈ వారం తన ఎలకం పక్క. ఇంకోటి ఏమిటంటే, వెన్నుపోటుదారి ఎవరా అంటే మన సోనక్క. మరి సోనక్క చాలా వెన్నుపోటు పడిచింది మరి యష్మిని వచ్చి మరి తను గేమ్లో మరి పోయిన వారం తను సేవ్ చేసింది. మరి తన టీంలో కూడా తీసుకుని తనకు లగ్జరీ బడ్జెట్ ఇచ్చి అన్నీ చేసి మరి అన్ని చేసినా కూడా మరి నమ్మక ద్రోహం చేసింది ఈ వారం కాబట్టి. నమ్మక ద్రోహి ఎవర్రా అంటే మన సోనక్క యష్మిని విషయంలో ఫెయిల్ అయింది. ఇంకా నయ్యం, మణికంఠనే ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇస్తున్నాడు. నేను ఫస్ట్ వారంలో మణికంఠ చాలా ఫేక్ ఆడుతున్నాడేమో అని అనుకున్నాను, కానీ మణికంఠ చాలా షార్ప్ ఆడుతున్నాడు, మంచిగా ఆడుతున్నాడు, బాగుంది. ఇంకోటి, యష్మిని ఫ్రెండ్షిప్కి వాల్యూ తెలియట్లేదు, గేమ్ వాల్యూ తెలియట్లేదు, టీమ్స్తో ఎలా ఉండాలో తెలియట్లేదు. కాబట్టి ఈ వారంలో ఆ వెళ్ళిపోవడంలో తప్పులేదు. నా అభిప్రాయం అయితే ఆ వెళ్ళిపోవడంలో తప్పులేదు. కాబట్టి మీకు నచ్చినట్టు మీరు ఓటేయండి, గెలిపించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.